కనుమరుగవుతున్న కార్పెంటర్ వృత్తి నిజమే ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటారా, ఒకప్పుడు హ్యాండ్‌మేడ్‌తో చేసే కార్పెంటర్ వృత్తి ఇప్పుడు నేడు మిషన్‌లతో యంత్రాంగం టెక్నాలజీ పెరగడంతో కార్పెంటర్ వృత్తి ఇది చేసే మ్యాన్ పవర్ కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు చేత్తో చేసే హ్యాండ్‌మేడ్‌తో చేసే చక్కని డిజైన్స్, అటు బొమ్మలు కావచ్చు, అటు దేవుళ్ళ ఫోటోలు కావచ్చు, ఇతర డిజైన్స్ తలుపుల పైన, చెక్కల పైన మన ఇంటీరియర్ డిజైన్‌కి చేసి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి పూర్తిగా మారిపోయి యంత్రాంగం అంటే టెక్నాలజీ పెరగడంతో మిషన్స్ పైనే వీటిని వేయడం జరుగుతుంది. సో దీనివల్ల కులవృత్తి అంటే 10 మంది చేసే పని ఒక మిషన్ చేయడంతోటి కులవృత్తుల పనులు తగ్గిపోయే అవకాశం అయితే మనం చూసుకోవచ్చు. ఇదే విషయంపై మనం ఈ కులవృత్తి చేసే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను డోర్ డిజైన్ వర్క్ చేస్తాను. మిషనరీ వచ్చిన కాంచి చాలా ఇబ్బంది అవుతుంది. హ్యాండ్ వర్క్ ఉన్నప్పుడు పని బాగుండే, వర్కర్లు ఉండేది. మిషనరీ వచ్చిన కాంచి చాలా ఇబ్బంది అవుతుంది. అదర్ కాస్ట్ వాళ్ళు కూడా అంటే డబ్బులు ఉన్నవాళ్ళు మిషన్ తెచ్చుకొని పెట్టుకునుడు, తక్కువకు పని చేసుడు, మా కులవృత్తులను బాగా చేస్తాను. వేరే వాళ్ళు వచ్చి మిషన్ వచ్చేసి 8 లక్షలు 10 లక్షల వరకు ఉంటుంది. మేము పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడుతున్నాం. వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, మేము వెనకబడిపోతున్నాం. నలుగురు చేసే అంటే మేము ఒక రోజు 2 రోజులు చేసే పని హాఫ్ డేలా మిషన్ అయిపోతుంది. కాకపోతే వర్క్ నీట్గా ఉండదు. మన హ్యాండ్ వర్క్ నీట్గా ఉంటుంది, మిషన్ వర్క్ నీట్గా ఉండదు. కానీ ఈ రోజులలో ఎవరు అది చూడడం లేదు. ఫాస్ట్ కావాలని చూస్తున్నారు, కొట్టించుకున్నారు అంతే. అట్లా అయిపోయింది. దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మా కులవృత్తిని ఇడిచిపెట్టి మేము వేరే పని చేసుకోలేకపోతున్నాం. దాని గురించి అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది.